హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు జాబ్లో చేరగానే మీకు 25,000కి పైగా సాలరీ అయితే వస్తుందండి. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తానండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కువ లైక్స్ వస్తే ఇంకా మరిన్ని వీడియోని చేయగలుగుతామండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్న రాంపూర్ రాజా లైబ్రరీ నుంచి అయితే రావడం జరిగింది. దీనికి ఏపీ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో లైబ్రరీ అటెండెంట్, ఇంకోటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి జనరల్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అందరు కూడా మీరు ఏ క్యాస్ట్ చెందిన వారైనా సరే అప్లై చేసుకునే ఛాయిస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. బిట్వీన్ 18 నుంచి 25 లోపు ఏజ్ ఉన్నవారు అందరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పించారు. మీకు ఇందులో ఎటువంటి స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతలేరండి. ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయిన క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్ కూడా పెద్దగా అడుగుతలేరండి. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతున్నారు. అలాగే మీకు మళ్ళీ అప్లికేషన్ ఫీ కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. అందరు కూడా అప్లికేషన్ అది ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశాన్ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు, ఇది గమనించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 18,000 వరకు సాలరీ అయితే వస్తుందండి. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 25,000 నుండి 40,000 వరకు మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, సాలరీ అయితే బాగుంది కాబట్టి అందరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి 1 మంత్ లోపు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు టైం అనేది ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఏప్రిల్ 21 వరకు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం అండి, అప్లికేషన్ అయితే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవడం కాదండి, అప్లికేషన్ అది ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు A4 సైజ్లో ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా తప్పకుండా క్లియర్గా ఫిల్ చేయండి. ఇక్కడ మీ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మిగతా అన్ని క్యాపిటల్ లెటర్లో మీ నేమ్, అలాగే మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ నంబర్ అంటే ఆధార్ కార్డు కావచ్చు, అదే పాన్ కార్డు కావచ్చు, ఏదైనా సరే. నెక్స్ట్, మీ ఫాదర్ నేమ్, మీ నేషనాలిటీ ఇండియా అని చెప్పేసి ఇవ్వండి. రిలీజన్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్, జనరల్, మెడికల్ స్టేటస్, మీ యొక్క ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అంతా కూడా ఇవ్వండి. అలాగే మీ క్యాస్ట్ ఏంటో ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతున్నారు. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇందులో ఇవ్వండి. నెక్స్ట్, కింద ప్లేస్ అండ్ డేట్ ఇచ్చేసి పక్కనే సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అంతా కూడా క్లియర్గా ఫిల్ చేశాక నెక్స్ట్ మీ యొక్క అటెండెన్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ 10th ఇంటర్, మీ క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్, ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, ఆ ఎన్వలప్ కవర్ మీద పక్కన ఈ విధంగా రాయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే కన్ఫర్మ్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు ఇక్కడ కనిపిస్తున్న యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్క జిరాక్స్ కాపీస్ మీద మీ యొక్క సెల్ఫ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్ రాంపూర్ రాజా లైబ్రరీ, హామీద్ జిల్లా, రాంపూర్ 244901 ఉత్తరప్రదేశ్ అనే అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాల్సి ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అప్లికేషన్ అది ఈజీగా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా,
మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి రాంపూర్ రాజా లైబ్రరీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.